హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న రెసిపీ. ఈరోజు మనం ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ చూద్దాము. ఇడ్లీ, మెత్తగా దూది లాంటి ఇడ్లీ ఇంట్లో ఎలా వండుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. గ్లాస్ మినప్పప్పు శుభ్రంగా ఏరుకుని 2 సార్లు నీట్గా కడిగేసి 4 గంటల సేపు పప్పు నానబెట్టుకోవాలి. తర్వాత ఒకసారి బాగా కడిగేసి మిక్సీ గిన్నెలో వేసేసి పప్పు మునిగే వరకు నీళ్లు పోసేసి పప్పుని మెత్తగా మిక్సీ చేసుకోవాలి. బాగా సాఫ్ట్గా మిక్సీ చేసుకోవాలి. ఈ విధంగా నున్నంగా మిక్సీ చేసుకోవాలి. తర్వాత ఏ గ్లాస్తో అయితే మనం మినపప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో 4 గ్లాసులు రవ్వ తీసుకోవాలి. తర్వాత ఈ రవ్వ మునిగే వరకు నీళ్లు వేసేయాలి. ఇడ్లీ రవ్వని కడగకూడదు. కేవలం ఈ నీళ్ళల్లో ఒకసారి చేయి పెట్టేసి ఒకసారి అలా కలిపేయాలి. చేత్తో ఒకసారి అలా కలిపేసి ఒక అరగంట సేపు ఈ ఇడ్లీ రవ్వ నానబెట్టుకోవాలి. అరగంట తర్వాత రవ్వ పైన ఉన్న నీళ్ళన్నీ వంచేసేసి బలం ఉపయోగించి బాగా గట్టిగా నొక్కేసి ఈ రవ్వలో నీరు అనేది లేకుండా పిండేసి వేరే పెద్ద దబరలో వేసేసుకోవాలి. మొత్తం రవ్వ అంతా ఇలాగ గట్టిగా నొక్కేసి దబరలో వేసేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, నీరు అనేది లేకుండా బాగా గట్టిగా నొక్కేసి దబరకి వేసేసాము. తర్వాత ముందుగా మనము రుబ్బి పక్కన ఉంచిన మినప్పిండిని కూడా ఈ రవ్వలో వేసేసేయాలి. తర్వాత చేత్తో కలపకుండా ముద్దకం ఉంటుంది కదా, పప్పు గుత్తి తిప్పించేసి ఆ కర్రతో కానీ తెడ్డు కర్ర కానీ ఉంటే ఈ రవ్వ పిండి కలిసేలాగా కలుపుకోవాలి. ఇక్కడ నాకు సపోర్ట్ ఎవరు లేరు, నేను ఒకదాన్ని కలుపుతున్నాను. మీకు ఇంట్లో ఎవరైనా సపోర్ట్ ఉంటే వాళ్ళ హెల్ప్ తీసుకొని పిండి నీట్గా కలుపుకోండి. ఇలా చేయడం ఎందుకంటే ఇది ఒక టిప్పు. ఇడ్లీ పిండి చేత్తో కలపడం వల్ల ఒక్కోసారి పులుపు వస్తుంది, ఇలా స్టిక్తో కలపడం వల్ల పులుపు రాదు. ఇది ఒక టిప్పు, నచ్చితే మీరు పాటించండి. ఇలా బాగా కలిపేసుకోవాలి. తర్వాత ఈ దబర అంచులకు ఉండేదంతా నీట్గా తీసేసేసి మూత పెట్టేసి రాత్రంతా ఈ పిండి సెట్ అవ్వాలి. మరుసటి రోజు ఉదయం చూడండి ఈ పిండి ఎంత బాగా ఫర్మెంట్ అయిందో, బాగా సెట్ అయింది. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా సెట్ అయిందో. ఇప్పుడు ఈ పిండితోటి ఇడ్లీ వేస్తే పర్ఫెక్ట్గా ఇడ్లీ వస్తుంది. ఇప్పుడు మనం ఇడ్లీ వేద్దాము. ఒకసారి బాగా ఈ పిండిని కలిపేసి పిండిలో ఏరేట్ అవ్వడం వల్ల పిండి చూడండి ఎలా అణిగిపోతుందో. మనకి ఎంత పిండి కావాలో అంత పిండి వేరే బౌల్లో కొద్దిగా తీసుకొని చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా ఇడ్లీ చేసుకుంటే అసలు ఇడ్లీ ఎంత హెల్దీ అండి. పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఇడ్లీ చాలా బాగా అరుగుతుంది. మనకి ఎంత కావాలో అంత పిండి తీసేసుకొని మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే 2-3 రోజులు హ్యాపీగా ఇడ్లీ చేసుకోవచ్చు. 2-3 రోజులకు మించి ఇడ్లీ పిండి పనికిరాదండి. 2-3 రోజులు వాడుకోవచ్చు. పక్కన పెట్టేసి పక్కన తీసి పెట్టిన పిండిలో తగినంత ఉప్పు, చిటికెడు సోడా ఉప్పు, తగినన్ని నీళ్లు వేసేసి కొద్దిగా నీళ్లు వేసుకుంటూ ఈ పిండిని కొద్దిగా జారుగానే కలుపుకోవాలి. గట్టిగా కలుపుకోకూడదు, జారుగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. పిండిని బాగా జారుగా కలుపుకోవాలి. ఇంత జారుగా ఉండాలి పిండి. ఇలా జారుగా కలుపుకొని ఇడ్లీ గుండం పెట్టేసాము, నీళ్లు వేసేసాము, ప్లేట్ పెట్టేసాము, బాయిల్ అవుతున్నాయి వాటర్. ఈ పిండిని ఒకసారి బాగా కలిపేసేసి ఈ పిండితో ఇడ్లీ వేద్దాం. పిండి ఇంత జారుగా ఉండాలి ఫ్రెండ్స్. చూడండి పిండి టైట్గా ఉండకూడదు, లూజ్గానే ఉండాలి, జారుగా ఉండాలి. ఇప్పుడు ఈ పిండితో ఇడ్లీ వేసేద్దాము. అసలు ఇడ్లీ ఎంత హెల్దీ అండి. పసిపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరికైనా ఇడ్లీ చాలా హెల్దీ అండి. డైలీ ఇడ్లీ తిన్నా ఏం ఇబ్బంది ఉండదు. పెట్టేసేసి మూత పెట్టేసి 10 నిమిషాలు పెద్ద మంట మీద, ఒక 5 నిమిషాలు చిన్న మంట మీద ఈ ఇడ్లీ ఉడికించుకోవాలి.
మొత్తం 15 నిమిషాలండి. తర్వాత స్టవ్ కట్టేసి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసేసి మూత తీసి చూస్తే చేతిని ఒకరో తడుపుకుని ఇలా ప్రెస్ చేస్తే మెత్తగా దూదిలాంటి ఇడ్లీలు రెడీ అయిపోయి ఉంటాయండి. వెంటనే ఇడ్లీ తీయకూడదండి. స్టవ్ కట్టేసిన తర్వాత ఒక 5 నిమిషాలు పక్కన ఉంచేసి 5 నిమిషాల తర్వాత తీయాలి. అప్పుడే మనకి ప్లేట్కి అతుక్కోకుండా ఇడ్లీ వస్తుంది. చూడండి ఎంత బాగా ఇడ్లీలు వస్తున్నాయో. 15 నిమిషాలు ఉడికిన తర్వాత ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసి అప్పుడు కానీ ఇడ్లీ తీస్తే ప్లేట్కి కూడా అంటుకోకుండా ఇడ్లీ వస్తుంది. చాలా సాఫ్ట్గా ఉంటాయి ఫ్రెండ్స్ ఇడ్లీ. చూడండి ఎంత బాగా వస్తున్నాయి. ప్లేట్కి కూడా అంటుకోవట్లా చూడండి. 10 నిమిషాలు పెద్ద మంట మీద, ఒక 5 నిమిషాలు చిన్న మంట మీద ఉడికించేసి ఒక 5 నిమిషాలు స్టవ్ కట్టేసి పక్కన ఉంచేసి తీస్తే ప్లేట్కి కూడా ఇడ్లీ అంటుకోకుండా వస్తుంది. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చినాయో ఇడ్లీలు. మెత్తగా మల్లెపూలు లాంటి దూదులు లాంటి ఇడ్లీలు చూడండి ఇలా ఇంపితే ఎలా ఇరిగిపోతున్నాయో. చాలా బాగా వస్తాయి ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూడండి ఎంత మెత్తగా సాఫ్ట్గా వస్తాయి ఫ్రెండ్స్. చూడండి ఇలా నొక్కితే అలా అనిపోతుంది. చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్ ఇడ్లీ. చాలా సాఫ్ట్గా వస్తుంది. ఇలాగని చేసుకుంటే మెత్తగా మల్లెపూలు లాంటి దూదులు లాంటి ఇడ్లీలు మనకు వస్తాయి. ఇప్పుడు ఇడ్లీకి పల్లి చట్నీ వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. పల్లి చట్నీ ఇడ్లీ కాంబినేషన్. ఇడ్లీ వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్.